నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ హైకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అంటే కీలక తీర్పు ఇచ్చిందని చెప్పాలి. ఏంటంటే విడాకుల విషయంలో అసలు ఈ విడాకులది ఏం జరిగింది, దంపతులు ఇద్దరి మధ్యన ఏం గొడవ వచ్చింది, కోర్టు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చింది అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. తెలంగాణ హైకోర్టు ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. భార్య భర్తలు అంటే కోర్టుకి ఎక్కితే, విడాకుల కోసం కోర్టుకి ఎక్కితే భర్త చూపించిన కారణం అది సబబు కాదు, కరెక్ట్ కాదు, విడాకులు తీసుకునేంతది కాదు అని చెప్పేసి కోర్టు చెప్పిన తీర్పు. ఇది కరెక్ట్ అంటారా లేకపోతే ఏమంటారు? అసలు అసలు ప్రాబ్లం ఏంటంటారు వాళ్ళకి విడాకులు తీసుకోవడానికి? ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళ కేసు పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జడ్జి గారికి నిజంగా గుడి కట్టినా తప్పలేదు. గుడి కట్టినా తప్పలేదు. సీరియస్లీ మా అసలు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని, యాజ్ ఎ సిటిజన్గా అర్థం చేసుకొని, జడ్జి స్థానంలో ఉన్నా కూడా తను కూడా ఒక భర్తే, రైట్? ఆ ప్రాక్టికల్గా అర్థం చేసుకొని మంచి తీర్పు అనేది ఇచ్చాడు. వీడి ప్రాబ్లం ఏంటంటే, వీడు జాబ్ చేస్తున్నాడు, వీళ్ళ ఆవిడ కూడా జాబ్ చేస్తుంది. ఇంకా వీడి జాబ్ 10 to 6, ఆవిడది 9 to 6. ఇంకా పొద్దున్న వెళ్ళాలి. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఆమె కాలు చెప్పుకొని టీవీ చూస్తుందంట, కానీ అసలు అడుగు కింద పెట్టదంట. ఆమెకు ఈమె సేవలు చేయాలంట. పొద్దున్న లేసి వీడికి రుచికరమైన వంటలన్నీ వండి పెట్టాలంట. హోమ్లీ ఫుడ్ ఇంట్లోనే తినాలి. మళ్ళీ ఇంకా రెగ్యులర్గా ఇంటి పని, వంట పనిగా తిన్న తర్వాత అవన్నీ తోమడం, వీళ్ళ బట్టలన్నీ వాషింగ్ మిషన్ లేయడం, వాషింగ్ మిషన్ లేకపోతే కింద పడి మీద పడి ఉతకడం, మొత్తం ఇల్లంతా తోడవడం. రోజు మనకి హైదరాబాద్లో ఇల్లు కడుక్కునేసే ఇది లేదు కదా, ఏడికి పోతాయో తెలియదు వాటర్. మళ్ళీ పొరపాటున ఇంటి వెనకాల ఏమైనా మొక్కలో గిక్కలో ఉంటే వాటికి నీళ్లు పోయడం, పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవడం, లేదంటే పాపం కడుపుతో కూర్చోలేక నిల్చోలేక ఇంట్లోనే తిరగడం. ఇంకా మన తెలిసిందే కానీ సాధారణ మన పనులన్నీ కూడా బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురావడం, ఇవన్నీ వీడు చెయ్యాలి. అవన్నీ చేసి ఎప్పుడు చేయాలి? నువ్వు పొద్దున 3 గంటలకి చలికి వణక్కుంటూ లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఇళ్ళంతా మొత్తం తుడిచేసి దేవుడి ముందు పూజ చేసేసి, తర్వాత అందరికీ 10 రకాలు వండి పెట్టి, పిల్లల్ని తుడిచి వీడిని తుడిచి వీడికి కాఫీలు టీలు అన్నీ ఇచ్చి నువ్వు 9 గంటలకు వెళ్ళిపోవాలి. 9 గంటలకు ఆఫీసు అంటే నువ్వు ఇంట్లో నుంచి 7 గంటలకు 8 గంటలకు పోవాలి. మళ్ళీ 6 గంటలకు నీ ఆఫీస్ అయిన తర్వాత 7 కల్లా ఇంట్లో ఉండి మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ చేసి మధ్యాహ్నం వీళ్ళు తిన్న దరిద్రం అంతా కడిగి, ఇది పని. మనిషా లేకపోతే ఆవిడేమన్నా యంత్రమా? ఎక్కడి నుంచి? నీకు అంత బాధ అయినప్పుడు ఇంట్లో ఒక సర్వెంట్ని పెట్టుకోవాలి. మీ పనులు ఆవిడ చేస్తుంది. నీ పిల్లల్ని నువ్వు సర్వెంట్గా అయితే తెచ్చుకోలేదుగా. ఇప్పుడు సర్వెంట్ అయినా సరే నువ్వు నెలకి 5,000 ఇవ్వాలి. ఈమె నీకు ఎదురు డబ్బు ఇచ్చి వచ్చింది నీ దగ్గరికి. ఇంకా చెప్పాలంటే ఆమె పనులన్నీ నువ్వు చెయ్యాలి, సింపుల్గా చెప్పాలి అంటే. మళ్ళీ దాన్ని శాసించడం. తర్వాత అత్తగారికి ఈవిడ పనులు చేయట్లేదంట. ఆవిడ కూర్చుంటే లేవదు, లేస్తే కూర్చోదు, అనారోగ్య పరిస్థితి. అందరి ఇళ్లలో పెద్దవాళ్ళకి అదే పరిస్థితి. మీ మమ్మీకి మోకాలు నొప్పులు లేవా, నడుము నొప్పులు లేవా? అయినా సరే పనులు చేసుకోవట్లా. సంక్రాంతి వస్తే ఇన్ని సకినాలు చేయట్లా, ఆవకాయ పచ్చళ్ళు పెట్టట్లా. సమ్మర్లు వస్తే ఎంతెంత పనులు అవి, మామూలు పనుల, కాయలు కొట్టట్లా, అన్నీ చేస్తున్నారుగా. మరేంటి, అందరి ఇళ్లలో ఉండే పనులే అవి. ఏదన్నా ఫెస్టివల్ వస్తే కోళ్ళు కోసుకోవట్లా, గట్టిగా కట్టెల మీద కాల్చి వండట్లా. ఇంట్లో ఫంక్షన్లు చేసినప్పుడు 10 మందికి ఇంతింత పెద్ద వండట్లా. అవన్నీ పనులేగా. మళ్ళీ అవన్నీ తోమట్లా. వారానికి ఒకసారి ఎన్ని బట్టలు ఇడిచింది మళ్ళీ వేయం కదా మనం, ఎన్ని బట్టలు అవన్నీ వాళ్ళు ఉతకట్లా. ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా సరే, ఎంత వాషింగ్ మిషన్ చెయ్యికైతే పనేగా. అవి మోయడం, తీయడం, మళ్ళీ పైకి వెళ్ళి ఆరేయడం, మోసుకెళ్ళడం, మళ్ళీ బయటికి వెళ్ళి కూరగాయలు చాలా సింపుల్గా చెప్తావు కానీ కొనేటప్పుడు బాగానే ఉంటాయి, ఇంటికి తెచ్చేటప్పుడు ఎంత బరువు ఉంటాయి. అన్నీ 4-5 రకాలుగా కొంటావు. ఏది కొన్నా కిలో, అరకిలో కొంటావు. అన్నీ కలిస్తే 10 కిలోలు మోస్తున్నావుగా. ఒకవేళ వాటర్ క్యాన్లు వస్తే దాన్ని తీసి తిప్పి ఇందులో పెట్టడము, ఆ ఫెసిలిటీ లేకపోతే నీళ్లు పట్టడము, ఈవెన్ ఫ్రిడ్జ్లో కూడా బాటిల్స్ నింపి పెట్టడం, నువ్వు తాగి మళ్ళీ మొహానేసి కొడితే మళ్ళీ నింపి పట్టడం,
ఎన్ని పనులు చేస్తారు మా ఇంట్లో ఉండే పనులేగా, ఏమైనా కొత్త పనులు ఏమైనా చెప్పాను, అందరి ఇళ్ళల్లో ఉండేవే. ఇంకా అడిషనల్గా ఇల్లు పెద్దదయ్యి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకో, చుట్టుపక్కల వాకిలు ఉందనుకో, అదంతా ఊడవాలి పొద్దున్నేసి, మళ్ళీ అలుగుజల్లి ముగ్గులు పెట్టాలి. అపార్ట్మెంట్ అంటే కొంచెం ఈ పనులు తగ్గుతాయి అంతే, అంత మించిగా వేరే ఏం లేవు. ఇన్ని పనులు చేస్తా మళ్ళీ ఆమె ఉద్యోగం చేసి సంపాదించాలి. లేదు ఆమె ఉద్యోగం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే పెట్టావు నువ్వు, ఆమెకు నచ్చినవి కొనిస్తావా నువ్వు? పాకెట్ మనీ ఇస్తావా? వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి కదా నీకున్నట్టుగానే, కొనిస్తావా? కొనివు. ఆమె సంపాదించుకొని ఆమెకు నచ్చినవో తీసుకుని ఆ జీతం కూడా నువ్వే తీసుకుంటావుగా. రెంట్ కట్టాలనో లేకపోతే స్కూల్ ఫీజు కట్టాలనో ఇంకేదో. రేపటి రోజు ఫస్ట్ అదేంటిది ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ ఇంకొకటి, ప్రసవం టైంలో పుట్టింటికి వెళ్ళొద్దు అన్నాడు, అది కూడా కంప్లైంట్లో ఉంది. ప్రసవం కాదు, తనకు అబోర్షన్ అయింది, సో రెస్ట్ కోసం. అంత ఈజీ కాదు కదా. సరే ఆ అబార్షన్ చేయించాడో లేకపోతే అయిందో మనకు తెలియదు, వాట్ ఎవర్. పుట్టింటికి వెళ్ళొద్దు అనేది అయితే ఒకటి ఉంది. జడ్జి గారు ఇచ్చిన తీర్పు ఏంటి? ఆ పుట్టింటికి వెళ్ళిన తప్పేం లేదు, వెళ్ళొచ్చు. రీజన్ ఏంటంటే ఇది ఒక ప్రాక్టికల్ చూడు, బయట రెస్టారెంట్లో ఎంత మంచి అథెంటిక్ ఫుడ్ ఉన్నా వాడు నిజంగా నీట్గా చేసినా చేయకపోయినా మన మైండ్లో ఒకటి, హోమ్లీ ఫుడ్ అంటే హోమ్లీ ఫుడ్డేగా. ఇంటికి వచ్చి నువ్వు ఇంత ముద్దపప్పు ఆవకాయతో తిన్నా కూడా నీకు అదబ్బా అనిపిస్తుంది. మనం ఇంట్లో ఏం పెద్ద రాయల్ ఫీస్ట్ టైప్లో చెయ్యం, చాలా సింపుల్ 5 నిమిషాల్లో చేసేస్తాం కర్రీలు. మ్యాగీ కూడా నువ్వు బయట తినే కంటే ఇంట్లో తింటే బెటర్ అంట. వాడు చేసేది అదే, నువ్వు చేసేది రెసిపీ సేమే, కానీ హోమ్ ఫుడ్ ఇది ఇంట్లో చేసిన మ్యాగీ అండి అని చెప్తావు. ఎందుకు అంటే మనకు ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్, ఏదో మంచిది తిన్నాము, మేము ఏదో హెల్తీగా తిన్నాము, నా ఇంట్లో నేను తిన్నాను. ఆడపిల్లకు కూడా ఆ ధైర్యం వాళ్ళ ఇంట్లోనే వస్తుంది, నీ ఇంట్లో రాదు. ఎంత మీ ఆవిడైనా సరే అమ్మ పెట్టేది వేరు, అత్త పెట్టేది వేరు. వీళ్ళకి ఆ ఫీలింగ్, మైండ్ సెట్. ఇప్పుడు అత్త గోరుముద్దలు కలిపి పెట్టినా సరే, మమ్మీ ప్లేట్లు వేసి అక్కడ పెట్టినా సరే అదే ఇష్టం. అది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే తల్లికి బిడ్డకు ఉండే రిలేషన్ బాండింగ్ అట్లాంటిది. సో హెల్త్ ఏదైనా ఇష్యూ అయింది అంటే ఆడవాళ్ళకి మనం మాట్లాడుకున్నాం, ప్రసవం టైం అనేది అయితే అసలు బతుకుతారా చస్తారా అనే సిచ్యువేషన్. అబార్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా అయిద్దేమో అన్న సిచ్యువేషన్. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా కొంతమందికి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఫ్యాట్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకేవేవో రోగాలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు నీ ఇంట్లో ఉంటే నువ్వు సరిగ్గా అంటే నీకు పనులు చేయాలి, నువ్వు ఎంత ప్రేమగా చూసినా సరే ఇదొక్కటి కడిగి పెట్టమ్మా అంటావు. మీ ఇంట్లో కూర్చో నేను అడుగుతాలే అంటది, అంతేనా కదా? ఈ తేడాలు ఉంటాయి. అంటే మన ఇల్లు, ఆ ఫీలింగ్ వేరు. కాబట్టి అయినా వాళ్ళ ఇంటికి ఆమె వెళ్ళడానికి నీ పర్మిషన్ ఎందుకు? అవసరమే ఉంది చెప్పాలి బేసిక్గా. ఎక్కడికి వెళ్తున్నావు అంటే బయటికి వెళ్తున్నా, ఎందుకంటే మా ఇంటికి వెళ్ళేసి వస్తా. ఎన్ని రోజుల్లో వస్తా? ఒక 4 days సర్దుకోండి. ఆమె కూడా పద్ధతిగా అన్నీ చక్కబెట్టే పోతుంది, కానీ ఏడి దగ్గర పడేసి అయితే పోదుగా, హ్యాపీగానే పోతుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చినా కూడా ఆమెనే చదువుకోవాలి కాబట్టి, మీరు ఎవరు తీరుగా కూర్చుంటే ఎవరు లేస్తే కూర్చోరు కాబట్టి, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఆమె వెళ్ళడంలో కూడా తప్పులేదు. అండ్ నీకు ఎదురు డబ్బిచ్చి వస్తుంది, నువ్వేం చారిటీ చేయట్లా పిల్లల్ని తెచ్చుకొని ఇంట్లో. చారిటీ కాదు కదా అది, నువ్వేం డొనేషన్ చేయట్లేదు, చారిటీ చేయట్లేదు, ఏదో నీ సుఖం కోసం నీ అవసరం కోసం తెచ్చుకుంటున్నావు. ఒక స్టేజ్ వస్తే ఖచ్చితంగా 30-35 వస్తే పెళ్లి చేయాలి. ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు అంటే సొసైటీలో మళ్ళీ నీకే ప్రాబ్లం, ఎందుకు నీకు పెళ్ళి అవ్వట్లేదు అని అడుగుతారు, అంతేనా కదా? అలా అడగకుండా ఉండడానికి, నీ సొసైటీలో నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఆవిడ పెళ్లి చేసుకున్నావు, నీ అవసరానికే చేసుకున్నావు పెళ్ళి, ఆవిడ ఉద్ధరించడానికి ఏం కాదు. నేను వీళ్ళ కేసులోనే చెప్తున్నా, అందరి కేసులో ఇలా ఉండదు. అందరి కేసులో ఏంటంటే ప్రేమగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు అన్ని కంప్లైంట్స్ పెట్టావు కాబట్టి నీ మెంటాలిటీ ఏంటో అర్థమవుతుంది కదా. అన్ని కంప్లైంట్లా 1-2 పోనీ మీ తల్లి ఒకతే ఉందని తెలిసింది, పొరపాటున ఆడపడుచులో మరుదులో లేకపోతే మామలు ఇంకా అమ్మమ్మలు ఉంటే ఇంకా ప్రాబ్లం. అత్తే లేవట్లా, అమ్మమ్మ ఉంటే ఆవిడ వెళ్ళేస్తుంది, ఏం పనులు చేస్తుంది, అందరికీ ఈవిడ పెట్టుకుంటూ. మళ్ళీ అత్తకి కాలికి కూర్చునే అత్తకి ఏంటంటే ఇరుగు పొరుగులో 3 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ వీళ్ళ ఇంటికే వస్తారు, ఈమె అందరికీ కాఫీలు టీలు పెట్టాలి. మరి అంతే మర్యాదకి ఇంటికి వస్తే ఖచ్చితంగా చాయ్ తాగుతారని అడగవాడు, ఎవరినైనా సరే ఖచ్చితంగా అడిగేది అదే, ఖచ్చితంగా పెట్టాలి. ఈ పనులన్నీ ఎవడు చేయాలి, మళ్ళా కప్పులన్నీ ఎవడికి అడగాలి.
సో హైకోర్టు ఇచ్చిన తీర్పు, అసలు నేను హైకోర్టుని ఎందుకు ఆశ్రయించాడో తెలియదు కానీ హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది.